పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ వివిధ సమస్యల పరిష్కారం కొరకు ట్రైబల్ అడ్వైజర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ ఎరకల సమస్యలను పరిశీలించమని చెప్పి మేము వినతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఎరకల జాతి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చెప్పి అన్నారు. మరి అట్టి మాట ప్రకారంగా ఈరోజు మేము కూడా గుర్తు చేసినాం. దానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చొరవ తీసుకొని వెంటనే ఏకలవ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి దానికి కూడా మా సామాజిక వర్గానికి చెందినటువంటి మరి ఎవరికైనా మరి అర్హులైనటువంటి నాయకులకి చైర్మన్ పదవి ఇవ్వని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా తెలంగాణలో మరి ఇతర గిరిజనులను చూసుకుంటే అభివృద్ధిలో మేము చాలా వెనుకబడి ఉన్నాం. దయచేసి గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. కనీసం మీ ప్రభుత్వంలో న్యాయం మేము నమ్ముతామన్నాం, విశ్వాసం ఇస్తున్నాం. ఖచ్చితంగా మీ ప్రభుత్వం ద్వారా మా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ద్వారా మరి బలరామ్ నాయక్ గారు కానీ బెల్లయ్య గారు కానీ మిగతా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఖచ్చితంగా మీ ఎరకల జాతి ఎప్పటిలో బాధపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు పూర్తిగా హామీ ఇచ్చారు. దానికోసం రెండోది ఏకలవ్య ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మీ అందరూ కూడా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం తరఫున ఎరకల జాతి తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి దయించి ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా మాకు అవకాశం ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటివరకు కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మాకు రాజకీయంగా అవకాశం కల్పించలేదు. కనీసం మీరన్నా అవకాశం కల్పించి మీ యొక్క అస్తిత్వాన్ని కానీ మీ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే మీ యొక్క మంచితనాన్ని కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజల ప్రభుత్వం ప్రజల యొక్క కాంగ్రెస్ పార్టీగా ఉన్నది కాబట్టి ఆ యొక్క విధానాన్ని మరి రాష్ట్రంలో కొనసాగుతూ మీ ఎల్లవాళ్ళ మేము కృతజ్ఞతలు చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా జాతిని ఆదుకోమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై